హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'దుర్గల్ సల్మాన్' గారి కొత్త మూవీ 'కాంతం' మూవీ ఫైనల్‌గా అయితే రిలీజ్ అయిపోయింది. ఎలా అనిపించింది మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే డైరెక్టర్ అలాగే ఒక సూపర్ స్టార్ వీళ్ళిద్దరి ఈగో వల్ల ఎంత దూరం వెళ్ళింది వీళ్ళ ఈగో, ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా చాలా సింపుల్‌గా చెప్పేసాను. ఎందుకురా అంటే ఎక్కువ చెప్పేస్తే గనక స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి చాలా తక్కువ అయితే చెప్పేసాను. ఓకేనా? మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మన 'దుర్గల్ సల్మాన్' గారును, అలాగే మన 'సముద్రఖని' గారు, అలాగే మన 'భాగ్యశ్రీ' గారు, అలాగే మన 'రానా' గారు వీళ్ళ యాక్టింగ్ అయితే చింపేసి అవతల పడేసారని చెప్పుకోవచ్చు. ఔట్ స్టాండింగ్ అనమాట వీళ్ళ యాక్టింగ్ అనేది. నెక్స్ట్ లెవెల్ భయ్యా! చింపేశారు భయ్యా యాక్టింగ్ అనేది. మాటలు లేవు, మాట్లాడుకోలేమనమాట. చాలా మంచిగా అయితే యాక్టింగ్ చేశారు. చాలా అనిపిచ్చింది. మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయితదనమాట. మంచి క్యారెక్టర్ చేసుకుంటేనే. అలాగే మన 'సముద్రఖని' గారును, అలాగే మన 'దుర్గల్ సల్మాన్' గారి ఈగో క్లాష్ కూడా చాలా అనిపిచ్చింది భయ్యా! అండ్ మనకైతే 'భాగ్యశ్రీ' గారు కూడా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిచ్చింది. అండ్ మనకి ఇంటర్వల్ ట్విస్ట్ కూడా చాలా అనిపిచ్చింది భయ్యా! అండ్ అలాగే మనకు క్లైమాక్స్ కూడా చాలా అనిపిచ్చింది ట్విస్ట్ కూడా. ఆ 2 ట్విస్టులనేది చాలా అనిపిచ్చినాయి నాకు. సినిమాటోగ్రఫీ కానీ, పోర్షన్ క్వాలిటీస్ గానీ, అలాగే మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు భయ్యా! చాలా అనిపిచ్చినాయి 3 అయితే. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపిచ్చినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ అయితే చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే తీసుకెళ్తారనమాట. ఎంతరా అంటే ఓపిక పోయేంత స్లో నరేషన్ అయితే ఉంటది మూవీ అంతా. అసలు వర్కౌట్ కాలేదనిపిచ్చింది. అంత లాగా అనిపిచ్చింది నాకైతే. అండ్ మనకు డ్రామా గూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. దాంతో పాటు మనకు ఆ ఇద్దరి లవ్ స్టోరీ గూడా అసలు వర్కౌట్ కాలేదనిపిచ్చింది. అండ్ మనకి ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ గూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపిచ్చింది నాకు. మూవీలో వచ్చే ప్రతి ఒక్క థ్రిల్లింగ్ సీన్స్ గూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపిచ్చింది నాకు. అండ్ మనకు రిపీటివ్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయన్నమాట ఈ మూవీలో అయితే. అండ్ సాంగ్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపిచ్చింది. మన డైరెక్టర్ గారు ప్లాట్ అనేది చాలా మంచిగా అయితే రాసుకున్నారు కానీ, దానికొచ్చే డ్రామా గాని, రైటింగ్ గాని అంత ఇంట్రెస్టింగ్ అయితే రాసుకోలేకపోయారు భయ్యా! మా డైరెక్టర్ గారైతే. అక్కడైతే ఫెయిల్ అయ్యారనిపిచ్చింది నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపిచ్చిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే ఓకే. ఓకే అనిపిచ్చింది తప్ప పెద్దగా అయితే ఏం లేదనమాట మూవీలో అయితే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి బాయ్ మూవీనైతే. ఓకేనా? నాకైతే జస్ట్ ఓకే అనిపిచ్చింది. ఇది 'దుర్గల్ సల్మాన్' గారి 'కాంతం' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపిచ్చింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.